హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు గోధుమ పిండితో ప్రిపేర్ చేసే ఒక మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. వీడియోని కంప్లీట్గా చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక ఎగ్ తీసుకోవాలి. ఎగ్ ప్లేస్లో కావాలంటే పావు కప్పు పెరుగు కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలానే అర టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల పాలపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ గట్టి చపాతీ ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండిని కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో అర కప్పు షుగర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగి కాసేపు మరిగితే సరిపోతుంది. పాకం రావాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని 1/2 ఇంచ్ మందం వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న తర్వాత అన్ఈవెన్గా ఉన్న సైడ్స్ని కట్ చేసి మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇలా అన్ని సమానంగా 1/2 ఇంచ్ మందం ఉండేలాగా కట్ చేసుకోవాలి. మిగిలిన పిండితో కూడా సేమ్ అదే సైజ్ వచ్చేలాగా పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. టూ సైడ్స్కి తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే చివరి వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వీటిని వేసుకోవాలి. వీటిని ఒక 10 నిమిషాల పాటు 2 సైడ్స్కి తిప్పుకుంటూ నాననివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఈ స్వీట్ మొత్తం సిరప్ అంతా పీల్చుకుని జ్యూసీగా రెడీ అవుతుంది. చాలా టేస్టీ రెసిపీ, అందరూ తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching. Bye bye.